చూడండి, కొన్నిసార్లు మనము కొన్ని శపితమైన మాటలు, కొన్ని ఇబ్బందికరమైన మాటలు రాసిన తర్వాత ఆ డైరీని చెరిపే ప్రయత్నం చేస్తామా, లేదా ఏదైనా ఒక కొట్టివేతలు చేస్తామా? మరలా కొట్టివేసిన ఆ మచ్చలు అలాగ ఉంటాయి కదా. కానీ 1వ అధ్యాయంలో కనపడుతున్న ఆశీర్వాద బ్లెస్సింగ్స్, అలాగే 2వ అధ్యాయంలో కనపడుతున్న ఒక బ్లెస్సింగ్స్, 3వ అధ్యాయం గందరగోళం చేస్తే, 4వ అధ్యాయం మరింత గందరగోళం చేస్తే, 4వ అధ్యాయం చివరిలో ప్రార్థన ఆ గందరగోళాలన్నింటినీ మరలా ఒక ఆశీర్వాదకరమైన వచనంగా 1-2 వచనాలని 5వ అధ్యాయం చూపించిందండి. 1వ అధ్యాయంకి వస్తే 27వ వచనంలో ఏమంటే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించి వారిని ఆశీర్వదించాడు అనే మాట 28వ వచనంలో. దేవుడు వారిని ద సేమ్ మరలా ఈ మధ్యలో మరి ఎంత గందరగోళం జరిగింది. ఈ వచనాలు మరలా రాయబట్టాను గల కారణం ప్రేయర్ అనే, ప్రార్థన అనే ఒక వర్డ్ వచ్చిందండి మధ్యలోకి. ఎలాంటిది ప్రార్థన అంటే, చాలా చూడండి, ఒక పెద్ద మురుకు పరిస్థితి, మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి ఒక డేషన్ నిండా, చెప్తుండారు చిన్నప్పుడు, ఆ ఇండుపుగయ్యా దాని నూరి వేస్తే ఏమవుద్దట, మురికి నీళ్ళు అన్నీ కిందకు పోయి మురికి తేట బయటకు అనబడుగా మురికి బ్రతుకంతా ఒక ప్రార్థన మరుగు చేసి ఓ తేట జీవితాన్ని మన తిరిగి ఇచ్చినట్లుగా. చప్పటి కూడా స్తోత్రం చెప్పగలరా? నీ తెగిపోయిన బంధాన్ని దేవుడు మరలా కలబోతున్నాడని, ఆయనే నీ పక్షంగా నిలిచి కొన్ని కోట్లు పెడితే దొరకని ఆ చూపుని ఎలాగైతే ఆ భర్తమైకి ఇచ్చినాడో, అలాగా నీ జీవితంలో కూడా, నీ కుటుంబ వ్యవస్థలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడుతున్నా జరగదేమో అనుకున్నవే, అది జరిగించడానికి దేవుడు సిద్ధంగా, దాన్ని రూఢపరచడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆ పరలోకానికి నేను పరిచయం చేయగలిగేది ప్రార్థన, అంతేకాదు పరలోకంలో దూతను భూమి మీదకి పంపగలిగేది ప్రార్థన. కొన్ని అధ్యాయాలు శప్తింగా కనపడితే, కొన్ని వచనాలు శప్తింగా కనపడితే, ఆ శపితమైన వచనాల్ని మరలా ఒక ఆశీర్వాదకరంగా చూపించడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు వినియోగించడానికి చెప్పినాడు.